టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అంబటి రాంబాబుతో ఒకే వేదికను పంచుకోవడం ఒకవైపు, కాపు కార్యక్రమంలో వైసీపీ నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడంపై చేసిన వ్యాఖ్యలు మరోవైపు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇది వ్యక్తిగత అసంతృప్త అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీ ముందు హాజరైన బోండా ఉమా ఎలాంటి వివరణ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. అంబటి రాంబాబుతో ఒకే వేదికపై కనిపించడం నుంచి ప్రారంభమైన ఈ వ్యవహారం అనంతరం కాపు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలతో మరింత రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని, పార్టీలో ఎన్నాళ్లుగానో పనిచేస్తున్న సీనియర్లకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న భావనను ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడం అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో టీడీపీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని చెబుతున్న అధిష్టానం బోండా ఉమా వ్యవహారం కూడా అదే కోణంలో పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు పార్టీకి అనవసర చర్చకు కారణమయ్యాయని భావించిన నాయకత్వం వాస్తవ పరిస్థితులపై నివేదిక కోసం 3 మెన్ కమిటీని రంగంలోకి దించింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడికి ఈ బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనా లేక పార్టీలోని మరికొందరి ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తున్నాయన్న కోణంలో టీడీపీ నాయకత్వం ఆలోచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 3 మెన్ కమిటీ ముందు హాజరైన బోండా ఉమా తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. టీడీపీలో 25 సంవత్సరాలుగా ఉన్నానని, ఏనాడు పార్టీ లైన్ దాటలేదన్నారు. చంద్రబాబు ఉద్దేశాలని, పార్టీ సిద్ధాంతాలని ధిక్కరించేలా ఏనాడు ప్రవర్తించలేదన్నారు. 2019-24 మధ్య ప్రాణాలు పెట్టుకుని పార్టీని కాపాడుకున్నానని స్పష్టం చేశారు. తాను వైసీపీ నాయకులను కలవడంపై దుష్ట శక్తులు ట్రోల్ చేసేయని చెప్పారు. జరిగిన విషయాలను, తన మాటలను ఇష్టం వచ్చినట్లు వక్రీకరించారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటానని కమిటీ ముందు చెప్పినట్లు బోండా ఉమా తెలిపారు. పార్టీ అంటే గిట్టని వాళ్లే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా పార్టీని వీడలేదని, చంద్రబాబు నాయకత్వంపై ఎలాంటి విభేదాలు లేవని కమిటీకి వివరించినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో జరిగిన ప్రచారంపై కూడా బోండా ఉమా స్పందించారు. కొన్ని వర్గాలు కావాలనే తన మాటలను సందర్భానుసారం కాకుండా ప్రచారం చేశాయని, తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని పూర్తిగా మార్చి చూపించారని ఆరోపించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని కమిటీ ముందు స్పష్టం చేసినట్లు తెలిపారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలోనూ బోండా ఉమా తన వైఖరిని వివరించినట్లు సమాచారం. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకుల భావోద్వేగాలను మాత్రమే ప్రస్తావించానని, అది అధిష్టానాన్ని విమర్శించే ఉద్దేశంతో కాదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక బోండా ఉమా వివరణను 3 మెన్ కమిటీ పరిశీలించి తమ నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే బోండా ఉమా వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందా లేక పార్టీలో అంతర్గత చర్చ మరింత ముదురుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మొత్తానికి బోండా ఉమా వ్యవహారంపై పార్టీ అధిష్టానం వేగంగా స్పందించడం, ఆయన కూడా కమిటీ ముందు వివరణ ఇవ్వడం టీడీపీలో క్రమశిక్షణ అంశానికి ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఇప్పుడు కమిటీ నివేదిక, దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.